శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి గోల్డెన్ టైం మొదలైంది. ఈ ఏప్రిల్ నెలలో మీకు జరిగేది ఇదేనండి. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలాగా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా ధనుసు రాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియోని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహమే లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం బాగోలేదు, ఏ పని చేసినా కూడా కలిసి రావటం లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి, మా టైం అసలు ఏమాత్రం కూడా బాగోలేదని చెప్పేసి చాలాసార్లు చాలా విధాలుగా మీరు కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు గోల్డెన్ టైం అనేది మొదలైందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు సంచరిస్తున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇంకా కొంతమంది శత్రువులు పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల వంటి కుట్రలు పని దాని తాలూకా ఎన్నో రకాల చెడు ప్రయోగాలనేవి మీ మీద మీ కుటుంబం మీద జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తామండి. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగదేవతాయ నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇక ఆ నాగదేవతలు ఎవరు? అసలు ఆ నాగదేవతలు ఏ సమయాలలో మీ ఇంట్లో తిరుగుతున్నారు? వారిని మీరు అసలు ఎలా గుర్తించాలి? వారిని మీరు పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటేనే దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వల్ల, మీ యొక్క అదృష్టం వల్ల, మీ యొక్క కలుసుబాటు వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం, కృప అనేది మీ మీద పడింది. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతారు. ఇప్పటికే చాలా రకాలుగా కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్లు అనేవి వారికి నచ్చక మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గనక గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు గనక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీకు ఇప్పుడు ఇప్పుడు మీరు పడుతున్న సమస్యల కంటే డబల్ అవుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి అసలు మీరు చేసే ఆ పొరపాట్లు ఏంటి? ఆ నాగదేవతలు మీరు ఎలా శాంతింపచేయాలి? ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. ఎందుకంటే ధనుసు రాశి వారి యొక్క మంచి కోసం ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహాల మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెప్తామండి. అవి కనుక మీరు ఆ పరిహారం కనుక మీరు చేసినట్లయితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం మీ సొంతం అవుతుంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అంటే ఒకేసారి మనకి కోట్లు వచ్చి పడతాయని కాదండి ఇక్కడ ఉద్దేశం. దైవ అనుగ్రహం అనేది మన మీద ఉంటేనే మన జీవితంలో మనకు మనశ్శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆయుష్, చేసే ప్రతి పనులు కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండటం. కొంతమంది ఏంటంటే చేతులు పని కట్టుకోనమని మన మీద చేసే కొన్ని కుట్రలు కావచ్చు, కుతంత్రాలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకే తిప్పి కొట్టడానికి, ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకుతున్న ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియో అనేది ఒక సమాధానం. కాబట్టి మీరు మాత్రం పూర్తిగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక ధనుసు రాశికి అధిపతి గురుడు బృహస్పతి. ఈ రాశి అగ్నితత్వం, దుస్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి గురుడు ఆధిపత్యంగా వ్యవహరిస్తాడు. కాబట్టి దీని వలన ధనుసు రాశి వారు జ్ఞానం, దైవభక్తి, న్యాయం మరియు ఉన్నత విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. గురుడు అంటేనే సమతుల్యతకు, న్యాయానికి, సౌందర్యానికి ప్రతీక. ఇక ఈ రాశి వారికి వీరు సహజంగానే విలాసమైనటువంటి జీవితాన్ని కోరుకొని ఉంటారండి. సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ధనుసు రాశి వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ముఖ్యంగా ఏంటంటే వీరికి మానసిక ప్రశాంతత కరువై ఉంది. ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు.
వీళ్ళు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడవలసిన పరిస్థితి ఎదురైంది. ఆర్థికంగా వీరు అంటే పెట్టినట్టు పెట్టుబడులు నష్టపోవడం, లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం, వీళ్ళు మానసికంగా ఎంతో నరక వేదన అనుభవిస్తారు. అంటే ఎవరికి చెప్పుకోలేని కొన్ని అంటే ఎవరికైనా చెప్తే చులకనగా చూస్తారేమో అని వీళ్ళల్లో వీళ్ళే అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టాలకు, అలాగే కార్చినటి ప్రతి కన్నీళ్లకు ఇప్పటికైతే పరిష్కారం అనేది మీకు దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించిన ఒక అద్భుతం అనేది మీకు రాబోతుందండి. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు సంచరిస్తున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతూ ఉన్నారండి. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పుడు తిరుగుతున్నారా? లేకపోతే ఏ సమయంలో వస్తున్నారా? ఏ సమయాలలో బయటికి వెళుతున్నారా? మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు? ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టడం అంటేనే అది మీ యొక్క పూర్వజన్మ పుణ్యఫలమని చెప్పుకోవాలండి. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలను మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క పల్లెత్తు మాట అనలేదు. ధనుసు రాశి వారేంటంటే తమకు ఇష్టమైన పనే చేస్తారండి. అంతేకా ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయడం నచ్చదు. తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పుకోవచ్చు. అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు, అంతా బయటకే చెప్పేస్తారు. ఈ రాశి వారి యొక్క కల్మషం లేని మనసు చూసి ఎంతోమంది స్నేహం చేయాలని వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు కూడా. అయితే తమ మనసులోది యథావిధిగా ఎదుటివారికి చెప్పడం వలనే ఒక్కొక్కసారి అపార్థాలు కూడా దారి తీయవచ్చు. అంతేకాకుండా వీరి మాటలు బాణంలాగా ఎదుటివారి మనసులో గుచ్చుకుపోతూ ఉంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైంది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి ప్రత్యాయతపడుతూ ఉంటారు. అలాగేనండి వీరేంటంటే వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే దైవాన్ని కూడా వెనక వేయటం లేదు. బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎన్ని పూజలు చేసుకున్నా కూడా మన తలరాత ఏవి కూడా మారట్లేదని చెప్పేసి కూడా కొంతమంది దైవాన్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది చేయటం లేదు. ఎన్నో కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టండి. దైవనామస్మరణ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. మీ ఇంటికి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నామని మీరు భావిస్తూ ఉన్నారు. కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలతో పోవాల్సిన దాన్ని గోటితో పోగొడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే పెద్ద పెద్ద సమస్యలైనా సరే చిన్న సమస్యలతో బయటపడుతున్నారు. ఇప్పుడైనా సరేనండి అంటే ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్లే మీరు ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రుల గుండెల్లో కూడా వణికి పుట్టిస్తున్నారు. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రులు అనేవారు తయారయ్యారు. అది బయట మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చండి, వ్యాపార స్థలంలో కూడా కావచ్చు. మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులండి, అంటే మీ రక్త సంబంధికులలోనే ఉన్నారు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులలో కూడా ఉన్నారు. ఇలా ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే మీకు ఆ వ్యక్తుల పేర్లేంటి కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అలా వాళ్ళు ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తున్నారు. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారండి. ఎలాగైనా సరే మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని, మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని వాళ్ళు ఒక గట్టిగా కంకణాన్ని కట్టుకొని కూర్చొని ఉన్నారు. చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యల కారణం ఏంటో అని మీరు చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీ సమస్య కారణం కొంత విధిరాత అయితే కొంత మీ మీద శత్రువులు మీ వెనకాల తివ్వేటువంటి గోతులు. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా అంటే మీకు గుండెల్లో వణికి పుట్టించి మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మీకు నిద్ర లేకుండా చేయాలని వారు చేస్తూ ఉంటే, కూర్చొని ఉంటే ఆ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికి తిప్పికొట్టి వాళ్ళకే నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎప్పుడైనా సరే న్యాయంగా ఉన్న వారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడండి. మీకు ఇంతకు వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. అయితే మీరు ఈ విషయం ఏమీ కూడా గమనించలేకపోతున్నారు. మీరు పట్టించుకోవటం లేదు కూడా. మీకు తెలియక కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు కూడా. ఆ పనులు ఏంటంటే ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.
వాళ్ళేంటంటే మిమ్మల్ని కాపాడుకుంటూ ఉన్నా కూడా కొన్ని సార్లు కాపాడలేకపోతున్నారు. కొన్ని పనుల వల్ల. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల. అది మీ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశాలుగా మారి, వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి కూడా, మీకు సమస్యలు తెచ్చిపెట్టడానికి కూడా ఎక్కువగా అవకాశాన్ని అనేది ఉంటుంది. కాబట్టి మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులనేవి చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారాలు మీరు తప్పక పాటించండి. ఇవి జ్యోతిష నిపుణుల దగ్గర ఎంతో సమాచారం అనేది మేము స్వీకరించి ఈ పరిహారాలు అనేవి మీకు తెలియజేయడం అనేది జరిగిందండి. ఈ పరిహారాలను గనక మీరు చేయడం వల్ల, ఈ పరిహారాలు ఆచరించడం వల్ల మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఆ నాగ శక్తులు సామాన్యమైన దేవతలు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ ఒళ్ళు గగ్గుర్లు పుట్టిస్తుంది. అవి అదృశ్య రూపంలో ఉండే అద్భుతమైన నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రులు మీ మీద ప్రయోగించేటువంటి చేతబడులు కానీ, తాత్రిక శక్తులు ఆ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం మీరు అదృష్టంగా భావించుకోవచ్చు. ఇలా అందరికీ జరగదండి. అందరి మీద వాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి అంటేనే అది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాసిపెట్టి ఉండాలి. కానీ మీ నుంచి ఒకే ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం అండి మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ, ఆ కవచం అనేది విడిపోతుంది. అంటే ఆ కోరిక అనేది కనుక మీరు తెలుసుకొని తీర్చకపోతే మాత్రం మనకి బంగారపు గుడ్డు పెట్టేటువంటి బాతును మన చేతులారా మనమే చంపుకొని తిన్న వాళ్ళమే అవుతాం. ఆ బంగారపు గుడ్డు పెట్టే బాతు విలువ మనం తెలుసుకొని విడిచిపెడితే అది చక్కగా రోజుకొక గుడ్డు పెడుతుంది. దానివల్ల సంతోషంగా మనం గడపగలుగుతాం. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? తర్వాత మనం ఎంత నెత్తి తలనోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. మీ జీవితంలో కూడా అండి ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యం ఇవి. ఏంటంటే మీరు కోటీశ్వరులయ్యే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతిపెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలసాలను దర్జాలను చూసి ఈ ప్రపంచం మీ ముక్కు మీద వేలు వేసుకుంటుంది. వేడ్చే వాళ్ళు ఇంకా వేడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైన విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ గ్రహగతులు విశ్లేషించి మరి ఈ సమాచారం మీకు అందజేయడం అనేది జరిగింది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? అసలు ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే. అవునండి. ఈ విషయం మీకు తెలియక, అంటే మీరు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మీరు తెలిసి తెలియక పాపం అనేది కొంత చేశారు. అది ఏ రూపంలో ఏంటో అనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆ పాపం వల్లే, అంటే తెలిసి నిప్పు పట్టుకున్నా తెలియక నిప్పు పట్టుకున్నా కాలుతుంది కదండి. అదేవిధంగా మీరు కావాలని ఈ పొరపాటు చేసినా చేయకపోయినా మీ వల్లే జరిగింది. దానివల్ల మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా చేయి జారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు కంగారు పడి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి మీరు బయటపడే మార్గాన్ని కూడా ఇక్కడ మేము చెప్తాం. అలాగే మీ శత్రువుల మీద ఎన్నో రకాల భయంకరమైన కుట్రలు మీ మీద పన్నుతున్నారు కాబట్టి వాటిని కూడా నుంచి మీరు బయటపడాలంటే నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి వారిని మీరు దూరం చేసుకోవద్దు. మీరు మీ ఇంట్లో ఈ రోజున ఏ మాత్రమైనా సంతోషంగా ఉండగలుగుతున్నారు అంటేనే ఆ తల్లి పెట్టినటువంటి భిక్షే, ఆ నాగశక్తుల యొక్క కృప మీ మీద ఉంది. ఆ తల్లిని ఇంకా మీరు తెలియక ఇబ్బంది పెడితే మాత్రం ఆ కాస్త ఉన్న సంతోషం అనేది కూడా కనుమరుగవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు, శత్రువుల సమస్యలు, ఇలా ఎవరికి చెప్పుకొని కొన్ని బాధలు, ఎన్నో రకాల బాధలు మౌనంగా భరించారు. ఇప్పుడు వాటన్నిటికి కూడా ప్రతిఫలంగా ఆ నాగదేవతలు ఆ కష్టాలన్నిటినీ కూడా దూరం చేసి మీకు భారీ శుభవార్తలు అందించబోతున్నాయి. ఇక మీ నుదుట రాజతీలకం చేరే రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందబోతుంది. ఇక ఈ ఏప్రిల్ మాసం నుంచండి మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. మీ జీవితం అనేది మీరు కల్లో కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది. ఇక గౌరవ మర్యాదలు అనేవి మీకు దక్కబోతున్నాయి. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే ఇవాళ మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి రోజులు మీకు దగ్గరలో ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడే మీ నుదుట ఈ అదృష్టాన్ని రాసాడే అని చెప్పుకోవచ్చు. విజయమాల మీ మెడలో సమయం, అంటే మీరు ఎన్ని చెప్తుంటే మీకు నమ్మశకంగా లేవు కానండి. ఎప్పుడైతే ఎవరైతే ఓపికగా ఉంటుందో, ఎన్ని కష్టాలు పడినా సరే దైవనామస్మరణతో ధర్మ మార్గం నడుస్తారో వారికి భగవంతుడు వారికి అన్నీ ఇచ్చేస్తాడు. భగవంతుడు ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. ఎదుటివారు కూడా ఈర్షపడే అంతగా మనకు ఇస్తాడండి. ఇక ఆ వచ్చే 7 జన్మల వరకు గుర్తుండిపోయే శుభవార్తలు
ఆ యొక్క ఐశ్వర్యాన్ని కూడా ఆ భగవంతుడు మనకి ఇస్తాడు. అయితే ఈ అదృష్టంతో పాటుగా ఒక చేదు నిజం కూడా అనేది కూడా బయటపడుతుంది. అంటే ధనుసు రాశి వారి జీవితంలో ముగ్గురు పెద్ద శత్రువులు అనేవారు ఉన్నారు. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అంటే మీకు బాగా కావాల్సిన వాళ్ళేనండి. బద్ధ శత్రువులు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు ఉన్నారండి మీ చుట్టూ ఉన్నవాళ్ళు. అయితే బయట వాళ్ళైతే కాదు. మీ ఇంట్లో మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. మీకు బాగా దగ్గర వాళ్ళేనండి. పూర్తిగా బయట వాళ్ళైతే కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే పైకి చాలా వరకు మంచిగా నటిస్తున్నారు. మీ యొక్క మంచి కోసమే మీ యొక్క ప్రతి మాట కూడా అంటే మీ యొక్క బాగు కోరుకునే వ్యక్తుల్లాగా మీ ముందలేంటి చాలా వినయంగా, విధేయతగా, చాలా పద్ధతిగా నటించి, చాలా మంచిగా మాట్లాడి మీకోసమే వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టపోతున్నట్టుగా కూడా మీ ఎదురుగా నటించి, వాళ్ళు మీ ఎదురుగా వాళ్ళ నటన ఎలా ఉంటుంది అంటే, ఇంత మంచి వాళ్ళా అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎంతో మీరు కోల్పోతున్నారో కానీ, వాళ్ళ యొక్క మనస్తత్వం నిజంగా మీరు తెలిస్తే గనక మీరు ఆశ్చర్యపోక తప్పదు. వాళ్ళు మిమ్మల్ని ఎంత సర్వనాశనం చేయాలని చూస్తున్నారో గనక తెలిస్తే ఆశ్చర్యపోతారండి. అంటే మాటలో చెప్పలేందండి. మీ ఆస్తి మీద కన్ను వేశారు. మీ కష్టార్జితం మీద కన్ను వేశారు. మీరు ఏంటంటే ప్రతీదీ కూడా మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండకుండా చేయాలని చెప్పేసి వారికి కుదిరినంత వరకు, చేతనంత వరకు మిమ్మల్ని మానసికంగా మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నలుగురిలో మీ గురించి అంటే మీరు ఎదురుగా ఏంటి మంచిగా మీ గురించి మాట్లాడుతున్నారు కానీ, మీరు పక్కకి వెళ్ళగానే మీ వెనకమాల మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. మిమ్మల్ని అవమానించి మీరు చెయ్యని తప్పులను కూడా మీరే చేశారని చెప్పి మీ మీద ఎన్నో రకాల నిందలు వేసి మిమ్మల్ని నలుగురిలో ఎంత చెడ్డవారిలాగా వాళ్ళు క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎంతవరకు మీ మీద జనంలో మీరు చెడ్డవాళ్ళు అని, మీరు మంచివాళ్ళు కాదు అని ఒక ముద్ర వేస్తున్నారు. అసలు వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే ఇంతవరకు మీ గురించి ఎందుకు ఇంత ఎన్నుపోటు పొడుస్తున్నారు అంటే మీ దగ్గరే ఉంటూ అంటే వాళ్ళు మీ సొమ్మే తింటున్నారండి. వాళ్ళ వల్ల మీకు నష్టం తప్ప మీ వల్ల వాళ్ళకి నష్టం ఏమీ లేదు. మీ ఉప్పే తింటూ మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే వాళ్ళకు మీరు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు. కానీ మీకు చేతనంత వరకు మీరు సహాయమే చేశారు. ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర లేనప్పుడు కూడా ఆదుకుంటూ ఉన్నారు. మీ చేతనంత వరకు వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే మీ ఉప్పు తిని వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారని చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారండి. మీలాగా వాళ్ళు ఎందుకు ఉండలేరు అంటే మీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, మీ ప్రేమ అభిమానం కావచ్చు, పద్ధతులు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి లేవండి. అవన్నీ లేకపోయేసరికి ప్రతిదీ కూడా అంటే మీలో ఉండే చిన్న సామాన్య విషయమని కూడా వారికి అది చాలా గొప్పగా కనిపించి వాళ్ళల్లో తెలియకుండా అసూయను పుట్టిస్తుంది. అలా ప్రతిదీ కూడా వాళ్ళు ఏంటంటే మీ విషయంలో జరిగే చిన్న అద్భుతాన్ని కూడా వాళ్ళు పెద్దదానిలాగా చూసి మీ మీద ఒక పగ ప్రతీకారాలు పెంచుకొని మీకు ఆ నవ్వులు, ఆ ఆనందాలు, ఆ సంతోషాలు అనేవి లేకుండా చెయ్యాలని చెప్పేసి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి వాళ్ళు ఏంటో అంటే కొన్ని సందర్భాలు బట్టి ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తులు మీరు దూరంగా పెట్టగలిగినప్పుడు మాత్రమేనండి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మీరు వారితో బంధాలను తెంచుకోగలుగుతారో అప్పుడు ఇక మీకు వచ్చి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆ వ్యక్తుల పేర్లు ఆ ఏ అక్షరాలతో మొదలవుతాయి అంటే ఎస్, ఏ, టీ, ఎం అనేటువంటి అక్షరాలేనండి మీకు శత్రువులుగా తయారయ్యారు. అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని అవమానించమని కాదండి మేమనేది. వాళ్ళల్లో ఎక్కువగా ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే మీ మీద కాస్త విధిగా ఉన్నా కూడా అంటే అతి ప్రేమలో నటించడం, లేకపోతే మీతో మంచితనంగా మాట్లాడుతూ మీ మనసును నొప్పించడం, ఇలా కొన్ని సంకేతాలు అనేవి అంటే కొన్ని సందర్భాలను బట్టి ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న అక్షరాలు మీరు గుర్తించి వాళ్ళని దూరంగా పెట్టండి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి. గుంట నక్కలంటి వాళ్ళు. ఏముందిలే అని చెప్పేసి ఇలాంటివన్నీ వీడియోలు వస్తూ ఉంటాయి వీళ్ళు అంటే మీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు నమ్మితే మాత్రం మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు. ఎందుకంటే మీ యొక్క అదృష్టవశాత్తు ఆ నాగదేవతలే ఈ యొక్క అక్షరాలు ఉన్నటువంటి ఆ పేర్లతో జాగ్రత్తగా ఉండమని ఇలా ఏదో ఒక రూపంలో మీకు తెలియజేశారండి. కాబట్టి ఆ వ్యక్తులతో కాస్తంత జాగ్రత్తగా ఉండండి.
వాళ్ళు బయట వాళ్ళైతే కాదండి. పూర్తిగా వాళ్ళతో బంధాన్ని తెంచుకోలేకపోతూ అంటే ఉన్నట్టుగా ఎవరితో కూడా మనం దూరంగా ఉండలేము. అలా ఉన్నా కూడా ఒక ప్రమాదకరమే. కాబట్టి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కాస్త వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ యొక్క రహస్యాలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా వారితో పంచుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఏంటంటే ఏది కూడా దాచుకోలేండి. మంచిగానే, చెడుగానే ఏదైనా ఎదుటి వాళ్ళ గురించి తెలిసినా కూడా గబుక్కమని చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మీకు సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గుడ్డిగా మాత్రం అసలు ఎవరిని నమ్మవద్దు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుసు రాశి వారికి అధిపతి గురుగ్రహం బృహస్పతి. జ్యోతిష్ శాస్త్రంలో గురువును జ్ఞానకారకుడుగా భావిస్తాం. జాతకంలో గురువు స్థానం బలంగా ఉన్నవారు విద్యావంతులుగా, ధనవంతులుగా, శుభకార్యాలుగా చేసేవారుగా ఉంటారు. కాబట్టి గురువారం నాడు ఉపవాసం ఉండటం, దక్షిణామూర్తి స్వామిని లేదా బ్రహ్మం గారిని ఆరాధించడం, అలాగే గోమాతకు అరటి పండ్లు, శనగలు తినిపించడం. ఇక ఈ చిన్న పరిహారం గనక మీరు పాటించండి. అంటే అదృష్టానికి సంకేతం గురువుడు కాబట్టి ప్రేమ, అదృష్టం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఐశ్వర్యాలు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా శుభ సంకేతాలనే మీకు అందించేటువంటి గ్రహం. ఈ గ్రహం గనక దెబ్బతింటే మీ రిలేషన్ అనేవి పాడవుతాయి. కాబట్టి మీరు గురుగ్రహం ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఈ చిన్న పరిహారం అనేది తప్పక పాటించాలి. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే మీరు మీ చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారాన్ని ధరించడం మొదలుపెట్టండి. అంటే వాచ్ అంటారు కదండి, అది మీరు చేతికి ధరించడం మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, మీ యొక్క చేతికి ఒక ఖరీదైనటువంటి చేతి గడియారం ధరించడం మొదలుపెట్టండి. టైం అనేది మనకి జీవితంలో చెడు టయాన్ని తొలగించి మనకు మంచి సమయాన్ని తీసుకురావడానికి కూడా ఈ గడియారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాలానికి ఈ గ్రహానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మీరు మీ చేతికి ఎప్పుడైతే గడియారని ఒక వాచీని తెచ్చుకొని మీ చేతికి పెట్టుకుంటారో అప్పటి నుంచి మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఆ వాచ్ అనేది ప్రతిరోజు కూడా మీరు మీ చేతికి తప్పకుండా ధరించండి. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అండి, ముఖ్యమైన పని ఇలా ప్రతిసారి కూడా కుదిరినంత వరకు ఎక్కువ సమయం అనేది ఆ వాచ్ మీ చేతికి ఉంచే ప్రయత్నం అయితే చేయండి. అలా మీరండి ఆ వాచ్‌ని ఉంచుకోవడం వల్ల మీకు హెల్త్ పరంగా కూడా చాలా వరకు కూడా బావుంటుంది. అలాగే మీకు మంచి సమయం అనేది కూడా స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి. చాలా వరకు కూడా ఈ విషయాలన్నీ అంటే మేము జ్యోతిషం నిపుణుల దగ్గర తెలుసుకున్న తర్వాత మీకు ఈ మంచి విషయం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ఖరీదైన చేతి గడియారాన్ని ధనుసు రాశి వారు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకే అర్థమవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. ధనం 4 దిక్కుల నుంచి దూసుకొని వస్తుంది. ఇక ఆ తర్వాత పర్ఫ్యూమ్ అండి. అత్తరు, సెంటు బాటిల్ ఇలాంటివి ఉంటాయి కదండీ! అలాగే ఒక లైట్ పర్ఫ్యూమ్ అంటే మరీ ఎక్కువగా సువాసన వచ్చేది కాకుండా మంచిగా ఒక కమ్మటి సువాసన వచ్చేటువంటిది మంచి లైట్ పర్ఫ్యూమ్‌ను మీరు వాడుకుంటూ ఉండండి. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఉద్యోగం, వ్యాపార స్థలంలో ఇలా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు స్నానం చేసిన తర్వాత బట్టలు ధరించుకుంటారు గానీ, తర్వాత ఈ పర్ఫ్యూమ్ రాసుకుంటే మీ బట్టలు మీరు కొంచెం అలా రాసుకోండి. ఎందుకంటే ఆ యొక్క సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎక్కడికి పని మీద వెళ్ళినా సరే, మీ దగ్గర నుంచి మంచిగా వెదజల్లి ఆ వాసన ఏంటంటే ఎదుటివారిలో ఉన్నటువంటి నెగెటివ్‌ని కూడా తొలగించి, అది మీకు బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఈ పర్ఫ్యూమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే చేయి జారిపోయిన అవకాశాలు మళ్ళీ మీకు తిరిగి అందుతాయండి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా మీరు పని మీద వెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్‌ను మీరు వాడుకోండి. ఇక ఆ తర్వాత తప్పకుండా అండి ఒక తెల్ల కర్చీపును మీరు మీ యొక్క జేబులో ఎప్పుడు కూడా ఉంచుకోండి. తెలుపు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి. తెలుపు అంటే ఒక మనశ్శాంతి, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక తెల్లటి కర్చీపును అంటే తెల్లటి రూమాలైనా మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీరు లక్ష్మీదేవిని స్వయంగా మీ దగ్గర ఉంచుకున్నట్టే అవుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. నెగిటివ్‌ని పూర్తిగా దూరం చేస్తుంది. ఒక మంచి పాజిటివ్‌ని మీకు అందజేస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఇలా మీరు ఈ చిన్న చిన్న నియమాలు, ఈ చిన్న చిన్న పరిహారాలు వీటిని మీరు పాటించినట్లయితే మీకు అంతా శుభమే జరుగుతుంది. చిన్న చిన్న పరిహారాలే కానీ వీటిని మనం నిలబెట్టుకొని వీటిని పాటించడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. అంటే మనసులో మనం అనుకుంటూ ఉంటామండి. ఇప్పుడు వినగానే ఈసారి మనం మంచిగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇలా చేయాలి. ఫాలో అవ్వాలి. ఇవన్నీ రూపాయి ఖర్చు లేనివే కదా! అని అనుకుంటూ ఉంటాం కానీ తర్వాత ఏంటంటే క్షణంలో మన మనసు అనేది చేయి జారిపోతుంది.
అలా కాకుండా మనం మనసు స్థిరంగా ఉంచుకొని ఎప్పుడు కూడా వాటిని పాటించగలగాలి. అప్పుడే మన జీవితం అనేది బంగారు బాటు అవుతుంది. అలాగే ముఖ్యంగా అండి చివరిగా ఈ పరిహారం కూడా తప్పకుండా పాటించండి. మీ రాశికి అధిపతి గురుడు. కాబట్టి ఏదైనా ఒక గురువారం రోజు ఒక మట్టి పాత్రను తీసుకోండి. అందులో ఒక ఎర్రటి వస్త్రం, ఏదైనా కర్చీపు కావచ్చు, ఎర్రటి రవిక ముక్క కావచ్చు, లేదా ఏదైనా సరే ఒక ముక్క, చిన్న ముక్కను కట్ చేసుకొని సరే దాంట్లో తీసుకొని ఒక ఎండి నాణ్యాన్ని మూటలాగా కట్టండి ఆ గుడ్డకి. దానిపై గోధుమలు లేదా బెల్లం పోయండి. ఈ పాత్రను మీ ఇంట్లో వాయువు మూలలో ఉంచి లక్ష్మీ పూజ చేసుకోండి. ఇలా ఒక్కసారి ప్రయత్నం చేయండి. అంటే అలా పూజ చేస్తూ కనకదార సూత్రం కూడా మీరు నిత్యం చదువుకోండి. ధనుసు రాశి జాతకులు ఇలా చేయడం వల్ల మీకు ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయటం వలన కూడా లక్ష్మీదేవి మీకు సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగి, గురుగ్రహం అనేది మీ జాతకంలో బలోపేతమై మీకు 4 దిక్కుల నుంచి కూడా ధనం అనేది దూసుకుని వస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క ఆదేశంతో మీకు తిరగలేని అదృష్టం పడుతుంది. మీ యొక్క తలరాతే మారుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి కూడా మీరు తప్పక పాటించండి. ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే నాగదేవతలు కూడా మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, అంటే మీ రాశిలో ఉన్నటువంటి ఆడవారు కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరేనండి, మీరు నెలసర సమయంలో కొంచెం రోజువారీ పనులకు దూరంగా ఉండండి. కొన్ని పనులకు ఆ సమయంలో పూజ అనేది చేయకూడదు. ఆ తర్వాత మీరు తలస్నానం చేసి ఇంటిని వాటి శుద్ధి చేసుకోవడం ఇలాంటివి చేయాలి. అలాగే ఆ సమయంలో ఎక్కువగా నెగిటివ్ అనే మాటలు అనేవి ఏది కూడా మాట్లాడుకోకూడదు. అలాగే భార్యాభర్తలు కూడా కొన్ని బ్రహ్మచర్యలు అనేవి చేయాలి. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ఉంటారు కదండి, నోములు కావచ్చు, లేదా వ్రతాలు ఆచరించేటప్పుడు కూడా తప్పనిసరిగా ఇలాంటి నియమాలు పాటించాలి. అలాగే మీకు దగ్గరలో నాగదేవతల విగ్రహం ఉంటే, అంటే ఆ దేవాలయానికి వెళ్ళేసి జంట నాగుల విగ్రహం దగ్గర అంటే పాలతో అభిషేకం చేసి చక్కగా పసుపు కుంకుమలు పెట్టి మీరు వాటి యొక్క తోకల దగ్గరండి ఒక జిల్లుడు ఆకు మీద బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు జంట నాగులకు పూజ అయితే చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు దగ్గరలో పుట్ట ఉంటే ఆ పుట్టలో కూడా పాలు పోయండి. ఇలా నాగదేవతలకు చక్కగా పూజ చేసుకోండి. అలాగే శివపార్వతులకు కూడా పూజ చేసుకోండి. అంటే సోమవారం ఇంట్లో చేసుకోండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే శివుడి మెడలో మనకు నాగుపాము ఉంటుంది. కాబట్టి శివుడి యొక్క అనుగ్రహం మనకు సంపూర్ణంగా దొరికినప్పుడు నాగదేవతలు కూడా శాంతిస్తారు. కాబట్టి మీరు చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, మీరు చాలా వరకు కూడా శుద్ధిగానే చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు నెగిటివ్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా పగిలిన విరిగిపోయిన వస్తువులు ఉంటే రాబోయే అమావాస్యలోపు తీసి బయటపడండి. దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర పుస్తకాలు కావచ్చు, వస్త్రాలు, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు మనం శుభ్రంగానే ఉంచుకోవాలండి. ఎలా పడితే అలా దేవుడు పటాలు కానివ్వండి, దేవుడు పుస్తకాలు కానివ్వండి అట్లా పెట్టుకోకూడదు, ముట్టుకోకూడదు కూడా. చక్కగా కార్యక్రమాలు చేసుకున్న తర్వాతే మీరు ఇలాంటి పూజలు పరిహారాలు అనేవి ఆచరించాలి. మేము చెప్పిన విధంగా జాగ్రత్తగా ఈ పరిహారాలు పాటించండి. ఆ తర్వాత మీకున్నటువంటి సంతాన దోషాలు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం భాగ్యం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా మంచిగా వివాహ గడియలు అనేవి మీకు కలిసి వస్తాయి. ఇక మీకు చాలా బాగుంటుందండి. విద్యార్థులకు కూడా బాగుంటుంది. ఇక ఉద్యోగం, వ్యాపారంలో కూడా మంచిగా విధులు అనేది మీకు ఉంటుంది. కాబట్టి మేము చెప్పిన ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. మీరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఇలా అన్ని విధాలుగా కూడా మీరు సంతోషంగా ఉంటారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు మీ కుటుంబం మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు అవి ఆచరించండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.